హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు గుడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి నడిచి వెళ్తున్నాము టెంపుల్కి. ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఇంటి నుంచి. ఈవినింగ్ 6 to 7 అట్లా అయింది. ఇంకా సన్లైట్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా మాకు డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది క్లైడ్ రివరు. ఆ మధ్యలో కనిపించేది సైన్స్ మ్యూజియం అన్నమాట. ఇది ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ఇండియా రెస్టారెంట్ అంటే నార్త్ స్టైల్ ఉంటాయన్నమాట అన్ని ఫుడ్. మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం అన్నమాట ఇక్కడ. ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది గురుద్వారా 6 టెంపుల్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో స్కూల్ ఉంది, అది గేలిక్ స్కూలు. అంటే ఇక్కడ గేలిక్ లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట గ్లాస్గోలో. అంటే ఒక్కొక్క దగ్గర నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇక్కడ గేలిక్. ఇదే అన్నమాట గురుద్వారా అని చెప్పాను కదా. స్కాట్లాండ్లోనే బిగ్గెస్ట్ గురుద్వారా అన్నమాట ఇది, గ్లాస్గోలో ఉంటుంది. ఇది వచ్చి మేము వెళ్ళిన టెంపుల్ అన్నమాట, ఓం హిందూ మందిర్ అంటారు ఇది. ఎంట్రన్స్లోనే వినాయకుడి విగ్రహం ఉంది కదా, ఇది మన వినాయక చవితికి 9 days అట్లా పెట్టి 9th day ఊరేగిస్తారనమాట. అట్లాగా ఇది ఎంట్రన్స్ ఇన్సైడ్. ఇట్లా డిస్ప్లేస్ ఉంటాయన్నమాట, టీవీలు అంటే సీసీ కెమెరాస్ అంటారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టుంటారు. ఇక్కడ అన్ని జెంట్స్కి లేడీస్కి విడివిడిగా షూలు వదులుకోవడానికి రూమ్స్ ఉంటాయి. లెఫ్ట్ రైట్ రెండు పక్కల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట గుడిలోకి పైకి. షూ రూమ్ అని చెప్పారు కదా, ఇక్కడ షూలు ఇంకా జాకెట్ అట్లా వదిలేసుకొని అక్కడే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది. లోపల కిందికి వెళ్తే అక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాను గుడిలోకి. ఇదే అనమాట టెంపుల్. ఇక్కడ శివలింగం ఉంటుంది, ఇంకా రాధాకృష్ణులు, సీతారాములు, శివుడు, పార్వతి, దుర్గాదేవి. ఇక్కడ పాలు ఇంకా ఫ్రూట్స్ అవి మనం తెస్తాం కదా గుడికి, అక్కడ అవన్నీ పెట్టేస్తాం అన్నమాట. ఇదే శివలింగము.
ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం పాలు తీసుకెళ్తాం కదా, పాలు అట్లాగా చేసుకోవచ్చు అన్నమాట. అక్కడే పక్కన ట్యాప్ ఉంటుంది, ఇంకా అవి జగ్స్ కూడా ఉంటాయన్నమాట. వాటిల్లో పాలు పోసుకొనేసి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుంటారనమాట. కాళీమాత, ఇది వచ్చి గాయత్రి మాత అనమాట. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, ఇంకా ఆపోజిట్ సైడ్ కూడా ఉంటాయి అన్నమాట అట్లాగా. ఇంకా లోపలే నవగ్రహాలు కూడా ఉంటాయి. కూర్చోడానికి కూడా పెద్ద హాల్ లాగా ఉంటుంది అనమాట. స్టెప్స్గా ఉంటాయి కూర్చోడానికి. దుర్గాదేవి పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఏదన్నా పూజలు చేసుకోవాలన్నా వీళ్ళు చేస్తారు. లేకపోతే మనం అన్నదానం చేయాలన్నా కూడా స్పెషల్ డేస్లో మనం మనీ పే చేస్తే చేయొచ్చు అనమాట. మన ఇంటికి వచ్చి చేయాలన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఇక్కడ చూసారు కదా, మెట్లు ఎక్కలేని వాళ్ళకి అలా ఆటోమేటిక్ చైర్ ఉంటుంది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. గుడి ఎదురుగానే పార్క్ ఉందన్నమాట. ఇక్కడ పార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో పెద్ద పార్క్స్ లాగా ఉంటాయన్నమాట. పిల్లలు అవి ఆడుకోవడానికి అన్నీ కట్టుంటారు. నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్ళాము. ఇక్కడ లైబ్రరీస్ అవి ఎలా ఉంటాయని అది కూడా వీడియో తీసాను అనమాట. ఇక్కడ లైబ్రరీ కార్డ్స్ ఇస్తారు. మనము రెసిడెన్స్ ప్రూఫ్ ఇస్తే మనకి కార్డు ఇష్యూ చేస్తారనమాట. ఒక కార్డ్ మీద పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి సపరేట్గా ఉంటాయి. పిల్లలకి అయితే ఒక 10 బుక్స్ దాకా ఇస్తారు. ఏ డేట్లో తిరిగి ఇవ్వాలని మనకి దాని మీదే స్టాంప్ వేస్తారనమాట. ఆ డేట్లో పిచ్చేయాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలకి స్టోరీ రీడింగ్ కూడా ఉంటుంది. వీక్లీ 1 డే ఉంటుంది అనమాట. ఒక్కొక్క లైబ్రరీలో ఒక్కొక్క రోజు అట్లాగా అనమాట.
నిహిర చిన్నగా ఉన్నప్పుడు అయితే 2 వీక్స్కి ఒకసారి వెళ్ళి బుక్స్ తెచ్చుకునేది నిహిర. ఇక్కడ అన్ని పిల్లలకే కాదు అన్ని పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఫిక్షన్, సైన్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్, హాబీస్ బుక్స్, హెల్త్ బుక్స్ అన్నీ ఉంటాయన్నమాట. చదువుకోవడానికి ఒక కార్నర్లో సీట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో సిస్టమ్స్ కూడా ఉంటాయన్నమాట. 1 అవర్ ఇస్తారు మనకి. దానికి లైబ్రరీ కార్డ్ ఉండాలి యాక్సెస్ చేయాలంటే. వైఫై కూడా ఇస్తారు. ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంప్యూటర్ కోర్సెస్ కూడా షార్ట్ కోర్సెస్ నేర్పిస్తారు లైబ్రరీలో. అంటే ఏం రాకుండా ఉంటారు కదా కొంతమంది, ఇంగ్లీష్ క్లాసెస్, డిజిటల్ కోర్సెస్ అలా నేర్పిస్తారనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి వాళ్ళ వెబ్సైట్లో ఎప్పుడు ఉంటున్నాయో చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అప్పుడప్పుడు రీడింగ్ ఛాలెంజెస్ అని అలా చేస్తూ ఉంటారనమాట. పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా, ఈస్టర్ హాలిడేస్ అని, క్రిస్మస్ హాలిడేస్ అని, స్ప్రింగ్ హాలిడేస్ అని అట్లాగా. అప్పుడు ఆ 2 వీక్స్ ఇన్ని బుక్స్ చదవాలని అట్లా ఛాలెంజ్ లాగా ఉంటాయన్నమాట. అలా ఆ ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేస్తే చిన్న సర్టిఫికేట్ లాగా అట్లా ఇస్తారనమాట. ఒక్కొక్క సెక్షన్ అట్లా ఉంటాయన్నమాట. ఫిక్షన్ అన్నీ ఇక్కడ ఉంటాయి బుక్స్. అంతే అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.